తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటే అసలు ఏమిటి? ఇది ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక లాంగ్ టర్మ్ ఎకనామిక్ పొజిషనింగ్ ఎక్సర్సైజ్. అంటే తెలంగాణని ఇండియాలోనే కాదు, గ్లోబల్ ఇన్వెస్టర్ మ్యాప్ లో కూడా ఒక స్ట్రాంగ్ రిలయబుల్ డెస్టినేషన్ గా చూపించాలనే ప్రయత్నం. ప్రస్తుతం తెలంగాణ ఎకానమీ 14 lakhs crore స్థాయిలో ఉంది. విజన్ 2047 తో దీన్ని 3 trillion ఎకనామీగా తీసుకెళ్లాలనే లాంగ్ టర్మ్ గోల్. ఈ గోల్ ఒక్క రోజులో లేదా ఒక్క సమ్మిట్ తో పాసిబుల్ అయ్యేది కాదు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్, అర్బన్ అండ్ ఇండస్ట్రియల్ ప్లానింగ్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, పాలసీ క్లారిటీ ఇవన్నీ అవసరం. ఈ బ్యాక్గ్రౌండ్ లోనే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే తెలంగాణని ఇన్వెస్ట్మెంట్ రెడీ స్టేట్ గా ప్రొజెక్ట్ చేయడం. అంటే నేషనల్ అండ్ గ్లోబల్ కంపెనీస్ కి మీరు పెట్టుబడి పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే సిగ్నల్ ఇవ్వడం. డే 1 లో గ్లోబల్ టెక్, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా సెక్టర్స్ నుంచి డే 2 లో డాటా సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైఫ్ సైన్సెస్, అగ్రిటెక్ సెక్టర్స్ వరకు ఎంఓయూలు వచ్చాయి. ఈ 2 రోజులు కలిపి చూస్తే సుమారుగా 5.75 lakh crores విలువైన ఇన్వెస్ట్మెంట్స్, ప్రపోజల్ అండ్ కమిట్మెంట్స్ రిసీవ్ అయినట్టు చెప్పవచ్చు. కానీ ఇవి కమిట్మెంట్స్ అండ్ ప్రపోజల్స్ మాత్రమే. యాక్చువల్ ఎగ్జిక్యూషన్ కి టైం పడుతుంది. ఫ్యూచర్ గురించి హైప్ కాకుండా చూస్తే హైదరాబాద్ మరియు సరౌండింగ్ రీజియన్స్ లో బిజినెస్ యాక్టివిటీ పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ పెరగవచ్చు, జాబ్ క్రియేషన్ కూడా పెరగవచ్చు. మొత్తంగా చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక క్లియర్ ఎకనామిక్ డైరెక్షన్ ని సెట్ చేసే ప్రయత్నం. తెలంగాణ ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, అందుకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాలనుకుంటుంది అనే పిక్చర్ ని ప్రెజెంట్ చేసిన ప్లాట్ఫామ్. నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఏంటి, దాని పర్పస్ ఏమిటి, గ్రౌండ్ లెవెల్ లో దాని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు అనే విషయాలను డీటెయిల్ గా డిస్కస్